శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వస్య రైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 3వ సర్గము. మహారాజు ఆజ్ఞ మేరకు వశిష్ఠుడు సుమంత్రాదులను ఆదేశించుట, దశరథుడు శ్రీరామునకు సూచనలను ఇచ్చుట. తేషామంజలి పద్మాని ప్రగృహీతాని సర్వసః ప్రతిగృహ్య బ్రవీద్రాజా తేభ్యః ప్రియహితం వచః. ఆ సదస్సులందరూ అంజలి ఘటించి వేడుకొనగా దశరథ మహారాజు వారి ప్రార్థనను ఆలకించి వారికి ప్రియమైన హితకరమైన వచనములను ఇట్లు పల్కెను. అహో అస్మి పరమప్రీతః ప్రభావశ్చాతులో మమ యన్మే జ్యేష్టం ప్రియం పుత్రం యౌవరాజ్యస్థమిచ్చధ ఇతి ప్రత్యర్చ్యతాన్ రాజా బ్రాహ్మణా నిదమబ్రవీత్. వశిష్టం వామదేవం చ తేషామేవోపశృణ్వతాం. ఆహా, నా భాగ్యమే భాగ్యము! ప్రియమైన నా జ్యేష్ఠ కుమారుని యువరాజుగా మీరు కోరుకునుట నాకు మిక్కిలి ఆనందదాయకము అని పలికి తనను అభ్యర్థించుచున్న ఆ బ్రాహ్మణులను మధుర వచనములచే సన్మానించి సదస్సుల సమక్షమున వశిష్ఠ వామదేవాది గురువులతో ఇట్లు వచించెను. చైత్రః శ్రీమానయం మాసః పుణ్యః పుష్పితకాననః యౌవరాజ్యాయ రామస్య సర్వమేవోపకల్ప్యతాం. చెట్లు చిగిర్చి పూలతో నిండి ఉండుటచే ఈ చైత్రమాసము మనోహరమై సర్వసుఖావహముగానున్నది. కనుక ఈ సమయము శ్రీరాముని యువరాజ్య పట్టాభిషేకమునకు మిక్కిలి అనువైనది. అందువలన తగిన ఏర్పాట్లను పూర్తి కావింపుడు. రాజ్ఞ స్తూపరతే వాక్యే జనఘోషో మహానభూత్ శనైస్తస్మిన్ ప్రశాంతే చ జనఘోషే జనాధిపః. వశిష్టం మునిశార్దూలం రాజా వచనమబ్రవీత్. రాజు ఈ వాక్యములను పలికిన పిమ్మట జనుల జయ జయధ్వనులు మిన్నుముట్టెను. క్రమముగా ఆ కోలాహలము సద్దుమణిగిన పిమ్మట దశరథ మహారాజు వశిష్ఠ మహర్షితో ఇట్లనెను. అభిషేకాయ రామస్య యత్కర్మ సపరిచ్ఛదం తదద్య భగవన్ సర్వం ఆజ్ఞాపయితుమర్హసి. ఓ
ఓ బ్రహ్మర్షి, శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకై నిర్వహింపవలసిన పనుల గురించియు సిద్ధపరచవలసిన సంభారములను గూర్చియు నేడే ఆజ్ఞాపింపుడు. తచ్చుత్వా భూమిపాలస్య వసిష్ఠో ద్విజసత్తమః ఆదిదేశాగ్రతో రాజ్ఞః స్థితాన్ యుక్తాన్ కృతాంజలీన్. బ్రాహ్మణోత్తముడైన వశిష్ఠుడు దశరథుని పలుకులను విని రాజుగారి సమక్షమున అంజలి ఘటించి నిలబడి ఉన్న సుమంత్రాది సచివులను ఉన్నతాధికారులను ఇట్లు ఆదేశించెను. సువర్ణాదీని రత్నాని బలీన్ సర్వౌషధీరపి శుక్లమాల్యాంశ్చ లాజాంశ్చ పృథక్చ మధుసర్పిషీ అహతాని చ వాసాంసి రథం సర్వాయుధాన్యపి చతురంగబలం చేవ గజం చ శుభలక్షణం చామరవ్యజనే శ్వేతే ధ్వజం ఛత్రం చ పాండురం శతం చ కుంభానామగ్నివర్చసాం హిరణ్యశృంగం వృషభం సమగ్రం వ్యాఘ్రచర్మ చ ఉపస్థాపయత ప్రాతః అగ్న్యగారం మహీపతేః యచ్చాన్యత్ కించిదేష్టవ్యం తత్సర్వముపకల్ప్యతాం. బంగారము వెండి మొదలగు వానిని వివిధములగు రత్నములను పూజా ద్రవ్యములను వడ్లు పెసలు మొదలగు ధాన్యములను తెల్లని పూలమాలలను పేలాలను వేర్వేరు పాత్రలలో తేనెలను నేతులను తెల్లనివి అంచులు గలవి అయిన నూతన వస్త్రములను రథమును వివిధాయుధములను చతురంగ బలములను శుభలక్షణములు గల భద్రగజమును వింజామరులను ధ్వజమును శ్వేతఛత్రమును అగ్నిజ్వాలల వలె తలతలలాడుచున్న 100 బంగారు కలశములను బంగారు తొడుగుల కొమ్ములు గల వృషభమును పూర్తి వ్యాఘ్ర చర్మమును రాజుగారి అగ్నికార్య గృహ సమీపమున రేపటి ప్రాతకాలమునకు చేర్చుడు. ఇంకను అవసరమగు గంధ పుష్పాది వస్తువులను అన్నింటినీ అక్కడ సిద్ధపరచుడు. అంతఃపురస్య ద్వారాని సర్వస్య నగరస్య చ చందనస్రగ్భిరత్యంతాం ధూపైశ్చ ఘ్రాణహారిభిః. సమస్త రాజగృహముల ద్వారములను నగరమునందలి సర్వగృహముల వాకిళ్లను ఘుమఘుమలాడు చందన గంధముల పూతలతో చక్కని పూలమాలలతో అలంకరింపుడు. వాటికి సువాసనలను వెదజల్లు ధూపములను వేయుడు. ప్రశస్తమన్నం గుణవద్ధదిక్షీరోపసేచనం ద్విజానాం శతసాహస్రే యత్ప్రకామమలం భవేత్. వేల కొలది బ్రాహ్మణోత్తములకు సరిపోవునంతగా గడ్డ పెరుగుతో కూడిన దద్యోధనములను చిక్కని పాలతో సిద్ధమైన పాయసాన్నములను ప్రశస్తములైన ఆహార పదార్థములను సిద్ధమునర్పుడు. సత్కృత్య ద్విజముఖ్యానాం స్వప్రభాతే ప్రదీయతాం ఘృతం దధిచ లాజాశ్చ దక్షిణాశ్చాపి పుష్కలాః. రేపు ప్రాతకాలముననే బ్రాహ్మణోత్తములను మృష్టాన్నములతో సత్కరించి వారికి సమృద్ధిగా నేయి పెరుగు పేలాలు దక్షిణలు సమర్పింపుడు. సూర్యే అభ్యుదిత మాత్రే స్వో భవితా స్వస్తివాచనం బ్రాహ్మణాశ్చ నిమంత్ర్యంతాం కల్ప్యంతాం ఆసనాని చ ఆబధ్యంతాం పతాకాశ్చ రాజమార్గశ్చ సిచ్యతాం. రేపు సూర్యోదయ సమయమున స్వస్తివాచనములు జరగవలెను కనుక బ్రాహ్మణులను అందరినీ ఆహ్వానింపుడు. వారికి సముచితములైన ఆసనములను ఏర్పాటు చేయుడు. నగరమునందలి ప్రతి గృహముపై పతాకములను ఎగురవేయవలెను. రాజమార్గమున కలాపి చల్లవలెను. సర్వే చ తాళావచర గణికాశ్చ స్వలంకృతాః కక్ష్యాం ద్వితీయమాసాద్య తిష్టంతు నృపవేస్మనః. దేవాయ తనచైత్యేషు సాన్నభక్ష్యాః సదక్షిణాః ఉపస్థాపయితవ్యాః స్యు మాల్యయోగ్యాః పృథక్ పృథక్. తాళాది వాద్యముల యందు కుశలురైన నటులందరూ చక్కగా అలంకరించుకొనిన వారకాంతలెల్లరును రాజభవనమునందలి 2వ కక్ష యందు చేరియుండవలెను. దేవాలయముల యందును వీధుల కూడళ్ల యందును దేవతలను సేవించుటకై అన్నములను మోదకములను నైవేద్య పదార్థములను పుష్పమాలలను దక్షిణలను వేర్వేరుగా సిద్ధముగా నుంచవలెను.
దీర్ఘా సిబద్ధ యోధాశ్చ సన్నద్ధ మృష్టవాససః మహారాజాంగనం సర్వే ప్రవిశంతు మహోదయం. యోధులెల్లరును పరిశుభ్రమైన వస్త్రములను ధరించి నడుములయందు పెద్ద పెద్ద ఖడ్గములను దాల్చి రామాభిషేక రూపమైన అభ్యుదయ సమయమున మహారాజు గారి భవన ప్రాంగణమునందు నిలిచి ఉండవలెను. ఏవం వ్యాధిస్య విప్రౌ తౌ క్రియాస్తత్ర సునిష్ఠితౌ చక్రతుశ్చైవ యచ్చేషం పార్థివాయ నివేద్య చ కృతమిచ్చేవ చాబ్రూతాం అభిగమ్య జగత్పతిం యథోక్త వచనం ప్రీతౌ హర్షయుక్తో ద్విజర్షభౌ. చక్కని నియమనిష్టాపరులైన ఆ వశిష్ఠ వామదేవులు ఈ విధముగా రాజభవనమునందు పురోహితులు ఆచరింపవలసిన కార్యములను ఆదేశించిరి. రాజుగారి ఆమోదముతో దాసదాసీ జనులను అచటికి రప్పించిరి. తాము ఆదేశించిన పనులన్నీను నెరవేరిన కారణముగా వశిష్ఠ వామదేవులు మిక్కిలి హర్షపులకితులై రాజుగారి కడకు చేరి, ఓ రాజా, నీ ఆనతిని అనుసరించి పనులన్నీను పూర్తిగా చేయబడినవి అని పలికిరి. తతస్సుమంత్ర్యం ద్యుతిమాన్ రాజా వచనమబ్రవీత్. రామః కృతాత్మా భవత శీఘ్రమానీయతామితి. స తథేతి ప్రతిజ్ఞాయ సుమంత్రో రాజశాసనాత్. రామం తత్ర నయాం చక్రే రథేన రథినాం వరం. అధ తత్ర సమాసీనాః తదా దశరథం నృపం. ప్రాచ్యోదీచ్యాః ప్రతీచ్యాశ్చ దాక్షిణాత్యాశ్చ భూమిపాః మ్లేచ్ఛాచార్యాశ్చ ఏ చాన్యే వనశైలాంతవాసినః ఉపాసాంచక్రిరే సర్వే తం దేవా ఇవ వాసవం. అంతటా మిక్కిలి సంతుష్టుడయ్యున్న దశరథుడు సుమంతునితో సకల విద్యలలో సుశిక్షితుడయ్యున్న శ్రీరాముని ఇచటికి వెంటనే తోడ్కొని రమ్ము అని పలికెను. పిమ్మట సుమంతుడు అట్లే అని పలికి రాజాజ్ఞను అనుసరించి రధికులలో మేటి అయిన శ్రీరాముని రథముపై ఆ సభాభవనము కడకు తీసుకొని వచ్చెను. ఇంత లోపల 4 దిక్కులకు సంబంధించిన సామంతరాజులు, మ్లేచ్ఛ ప్రభువులు, వనములకు పర్వత ప్రాంతములకును చెందినవారు అందరూ అయోధ్యకు విచ్చేసిరి. పిదపవారు సభలో ఆసీనులై దేవతలు దేవేంద్రుని వలె ఆ దశరథుని సేవించిరి. తేషాం మధ్యేస రాజర్షిః మరుతామివ వాసవః ప్రాసాదస్థో రథగతం దదర్శాయాంతమాత్మజం. గంధర్వా రాజప్రతిమం లోకే విఖ్యాత పౌరుషం. దీర్ఘబాహుం మహాసత్వం మాతంగగామినం. చంద్రకాంతాననం రామం అతివ ప్రియదర్శనం. రూపౌదార్య గుణైః పుంసాం దృష్టిచిత్తాపహారిణం. ఘర్మాభితప్తాః పర్జన్యం హ్లాదయంతమివ ప్రజాః న తతర్ప సమాయాంతం పశ్యమానో నరాధిపః. ఆ సామంతాదుల మధ్య రాజర్షి అయిన దశరథుడు దేవతల మధ్య దేవేంద్రుని వలె విరాజిల్లుచుండెను. రథముపై వచ్చుచున్న తన కుమారుని అతడు ఆ రాజభవనము నుండియే చూచెను. శ్రీరాముడు శౌర్య పరాక్రమములలో గంధర్వ రాజతుల్యుడు. లోకమునందు పౌరుషమున అద్వితీయుడు. దీర్ఘబాహువు, గొప్ప బలసంపన్నుడు. మదపుటేనుగు వలె గంభీర గమనుడు. చంద్రుని వలె మనోహరమైన ముఖ సౌందర్యము గలవాడు. చూడముచ్చటైన అందచందములు గలవాడు. రూప సౌభాగ్యము చేతను ఔదార్యాది గుణములను బట్టి సర్వ ప్రాణుల దృష్టిని ఆకర్షించుచు వారి చిత్తములను అపహరించువాడు. ఎండబాధకు గురి అయిన వారికి మేఘము వలె ప్రజలకు ఆహ్లాదమును గూర్చువాడు. అట్టి శ్రీరాముడు తన కడకు వచ్చుచుండగా తండ్రియగు దశరథుడు ఆయనను అదే పనిగా రెప్పలార్పక ఎంతగా చూచుచున్ననో తనివి తీరకపోయెను. అనతార్య సుమంత్రస్తం రాఘవం స్యందనోత్తమాత్. పితుస్సమీపం గచ్చంతం ప్రాంజలిః పృష్ఠతో అన్వగాత్. సతం కైలాస శృంగాభం ప్రాసాదం నరపుంగవః. ఆరురోహ నృపం ద్రష్టుం సహసూతేన రాఘవః. స ప్రాంజలిరభిప్రేత్య ప్రణతః పితురంతికే. నామస్వం శ్రావయన్ రామో వవందే చరణౌ పితుః. సుమంత్రుడు చేయూతనిచ్చి శ్రీరాముని ఆ మహారథము నుండి దింపెను. పిదప తండ్రి కడకు వెళ్ళుచున్న శ్రీరాముని వెంట అతడు ప్రాంజలి అయి నడిచెను. అట్లు సుమంత్రునితో కూడి నరశ్రేష్ఠుడైన ఆ శ్రీరాముడు
దశరథ మహారాజును దర్శించుటకై కైలాస శిఖర సదృశమైన ప్రాసాదమున అడుగినెను. పిమ్మట రాఘవుడు అంజలి ఘటించి తండ్రి సమీపమునకు చేరి వినమ్రుడై రామవర్మనైన నేను మీకు నమస్కరించుచున్నాను అని పలుకుచూ తండ్రి అయిన దశరథునకు పాదాభివందనమునాచరించెను. తం దృష్ట్వా ప్రణతం పార్శ్వే కృతాంజలి పుటం నృపః గృహ్యాంజలౌ సమాకృష్య సస్వజే ప్రియమాత్మజం. అంతట దశరథుడు పక్కనే అంజలి ఘటించి నమస్కరించుచున్న తన ప్రియపుత్రుడగు శ్రీరాముని చూచి అతనిని తన దగ్గరకు తీసుకొని మిక్కిలి ప్రేమతో అక్కున చేర్చుకొనెను. తస్మై చాభ్యుదితం దివ్యం మణికాంచన భూషితం దిదేశ రాజా రుచిరం రామాయ పరమాసనం తదా సనవరం ప్రాప్య వ్యదీపయత రాఘవః స్వయైవ ప్రభయా మేరుం ఉదయే విమలో రవిః. పిమ్మట ఆ రాజు ఉన్నతమైన మనోహరమై మనులు పొదిగిన శ్రేష్టమైన బంగారు సింహాసనము మీద శ్రీరాముని ఆసీనుని గావించెను. ఆ శ్రేష్టమైన ఆసనమును అలంకరించి రాఘవుడు తన కాంతిచే ప్రభాత సమయమున స్వచ్ఛమైన సూర్యుడు సావర్ణి మేరు పర్వతమును వలె దానిని భాసింపజేసెను. తేన విభ్రాజత తత్ర సా సభా అభివ్యరోచత మిమలగ్రహ నక్షత్ర శారదీ ద్యౌరివేందున. శ్రీరాముని దివ్య తేజస్సులచే ఆ సభా ప్రదేశమంతయును శరత్కాలమునందు చంద్రకాంతులచే గ్రహ నక్షత్రములతో కూడిన నిర్మలాకాశము వలె విరాజిల్లెను. తం పశ్యమానో నృపతి తుతోష ప్రియమాత్మజం అలంకృతమివాత్మానం ఆదర్శ తల సంస్థితం. చక్కగా అలంకరించుకొనిన జనులు అద్దములో తమ ప్రతిబింబములను చూచుకొని మిక్కిలి ఆనందించినట్లు అచ్చుగ్రుద్దినట్లు తన వలనే ఉన్న ప్రియపుత్రుడైన రాముని చూచి దశరథుడు ఎంతగానో మురిసిపోయెను. సతం సస్మితమాభాష్య పుత్రం పుత్రవతాం వరః ఉవాచేదం వచో రాజా దేవేంద్రమివ కాశ్యపః. శ్రీరాముని వంటి మహాపురుషునకు తండ్రి అయిన దశరథుడు పుత్రవంతులలో మేటి. ఆ రాజు తన సుతుని రామా అని సంబోధించి చిరునవ్వును చిందించుచు కశ్యప మహర్షి దేవేంద్రునితో వలె ఇట్లు వచించెను. జ్యేష్ఠాయామసి మే పత్న్యాం సదృశ్యాం సదృశసుతః ఉత్పన్నస్త్వం గుణశ్రేష్టో మమ రామాత్మజ ప్రియః యతస్త్వయా ప్రజాశ్చేమాః స్వగుణైరనురంజితాః తస్మాత్ త్వం పుష్యయోగేన యౌవరాజ్యమవాప్నుహి కామతస్త్వం ప్రకృత్యైవ వినీతో గుణవానసి గుణవత్యపి తు స్నేహాత్ పుత్ర వక్ష్యామి తే హితం. ఓ రామా, మీ అమ్మ అన్ని విధములా నాకు తగిన అర్ధాంగి పట్టమహిషి. ఆమె గుణగణములను అందచందములను పుణికి పుచ్చుకొని ఆమె చల్లని కడుపున పుట్టిన నీవు సర్వవిధములా ఆమెకు తగిన తనూజుడవు, నాకు ప్రియపుత్రుడవు. నీ సుగుణముల ద్వారా ఈ ప్రజలందరినీ నీవు రంజింపజేసితివి కనుక పుష్యమీ నక్షత్రము నాడు చంద్రుడు పుష్యమీ నక్షత్రయుక్తుడై ఉండగా నీవు యువరాజ పట్టాభిషిక్తుడవు కమ్ము. ఓ కుమారా, నీవు సహజముగానే వినయ సంపన్నుడవు, మిక్కిలి సద్గుణ శోభితుడవు. నీవు అట్టివాడవే అయినను నీ మీది వాత్సల్యముచే హితకరములైన వచనములను ఒకటి రెండింటిని పలికెదను. భూయో వినయమాస్తాయ భవనిత్యం జితేంద్రియ కామక్రోధ సముత్థాని త్యజేధా వ్యసనాని చ. నాయన, ఇంకను వినయవంతుడవు కమ్ము, ఎల్లప్పుడూ జితేంద్రియుడవై మెలగుము. కామము వలన గాని క్రోధముచే గాని కలుగు వ్యసనములను త్యజింపవలెను. స్త్రీద్యూత మృగయా మధ్య వాక్పురుషోగ్రదండతాః అర్ధసందూషణం చేతి రాజ్ఞాం వ్యసన సప్తకం. స్త్రీలౌల్యము, జూదము, వేట, మద్యపానము, పరుషముగా మాట్లాడుట, చిన్న తప్పునకు పెద్దగా దండించుట, డబ్బును పాడుచేయుట మున్నగునవి రాజులకు సప్తవ్యసనములు. మృగయాక్షో దివాస్వాపః పరివాద స్త్రియో మదః తౌర్యత్రికం వృధాధ్వా చ కామజో దశకో గుణః. వేట, జూదము, పగలు నిద్రించుట,
ఇతరులపై నిందలు వేయుట, స్త్రీలౌల్యము, గర్వితుడగుట, నృత్యమునందును గీతమునందును వాద్యముల మూడింటి యందును శృతిమించిన ఆసక్తి, వ్యర్థముగా తిరుగుట అను 10 కామము వలన కలుగు వ్యసనములు. పైశూన్యం సాహసం ద్రోహ ఈర్ష్యాసూయార్థ దోషణం వాగ్దండయోశ్చ పారుష్యం క్రోధజో అపి గుణోష్టకం. చాడీలు చెప్పుట, సజ్జనులను నిష్కారణముగా నిగ్రహించుట, బంధించుట, ఇతరులకు ద్రోహము తలపెట్టుట, ఇతరుల ఉన్నతిని చూచి ఈసు చెందుట, ఇతరుల గుణములను దోషములుగా చిత్రించుట, సంపదను వృధా చేయుట, కఠినముగా పలుకుట, దండించుట అను 8 క్రోధము వలన కలిగడి వ్యసనములు. పరోక్షయా వర్తమానో వృత్యా ప్రత్యక్షయా తథా అమాత్య ప్రభృతి సర్వా ప్రకృతిశ్చానురంజయ. పరోక్షముగా గూఢాచారుల ద్వారా నీ రాజ్య విశేషములను, ఇతర రాజ్యముల విషయములను తెలుసుకొని తగిన విధముగా వ్యవహరింపుము. అట్లే ప్రత్యక్షముగా అనగా స్వయముగా ప్రజల నుండి తదితరుల నుండి వాస్తవములను ఎరింగి రాజ్యపాలన చేయము. అమాత్యులను, సేనాపతులను, పురరక్షకులను, పురవాసులు, జానపదులు మొదలగు ప్రజలందరినీ రంజింపజేయుచు పాలింపుము. కోష్టాగారాయుధాగారై కృత్వా సన్నిచయాన్ బహూన్ తుష్టానురక్త ప్రకృతి యః పాలయతి మేదినీం తస్య నందంతి మిత్రాని లబ్ధ్వా అమృతమివామరాః తస్మాత్ త్వమపి చాత్మానం నియమ్యేవం సమాచర. కోష్టాగారములను, ఆయుధాగారములను ధనధాన్యములతోనూ వివిధాయుధములతోనూ నింపుచు సామంతులు మొదలగు సప్త ప్రకృతులకు అనురాగమును పంచి ఇచ్చుచు రాజ్యమును పాలించు రాజును చూచి సామంతాదులు అమృతమును పొందిన అమరుల వలె సంతోషింతురు. కనుక నీవును మనోనిగ్రహముతో ఇంతవరకును తెలిపిన రీతిగా రాజ్యపాలన చేయము. వేలు లక్షల సంఖ్యలో ధాన్యరాశులను నిల్వ చేయుటకు అనుకూలముగా నిర్మింపబడిన గోదాములను కోష్టాగారములు అని అందురు. ఇంకను నవరత్నములను, వెండి బంగారములను, విలువైన వివిధములగు వస్త్రములను, అమూల్యములైన ఆభరణములను పూర్తిగా భద్రపరచుటకై సిద్ధము చేయబడిన భవనములను కోశాగారములు అని అందురు. సమగ్రముగా తన బలముల కన్నింటికి అవసరమగు శాలలను, 18 విధములగు ఆయుధములను భద్రపరచుటకు అనువైన భవనములను ఆయుధాగారములు అని అందురు. స్వామ్యమాత్యౌ పురం రాష్ట్రం కోసదండౌ సుహృత్ తథా సప్త ప్రకృతయో హ్యేతాః సప్తాంగం రాజ్యముచ్యతే. రాజు, అమాత్యులు, దుర్గములోనున్న పురము, దేశము, ధనాగారము, సేనాబలము, మిత్రులు ఈ 7 విధములగు వానిని సప్త ప్రకృతులు అని అందురు. రాజ్యమునకు ఈ సప్తాంగములు ప్రాణతుల్యములు. తచ్చుత్వా సహృదస్తస్య రామస్య ప్రియకారిణః త్వరితాః శీఘ్రమభ్యేత్య కౌసల్యాయై న్యవేదయన్. ఆ శ్రీరామునకు ప్రియమిత్రులైన వారు యువరాజ పట్టాభిషేక విషయములను విని వెంటనే శీఘ్రముగా కౌసల్యా భవనమునకు చేరి ఆమెకు ఈ వార్తలను తెలిపిరి. సా హిరణ్యం చ గాశ్చైవ రత్నాని వివిధాని చ వ్యాధిదేశ ప్రియాఖ్యేభ్యః కౌసల్యా ప్రమదోత్తమ. ఈ శుభవార్తలను గొనివచ్చిన శ్రీరాముని మిత్రులకు వనితారత్నమైన ఆ కౌసల్యాదేవి వెండి బంగారములను, గోవులను, వివిధములగు రత్నములను బహూకరించెను. అధాభివాద్య రాజానం రథమారుహ్య రాఘవః యయౌ స్వం ద్యుతిమద్వేస్మ జనౌఘై ప్రతిపూజితః. పిమ్మట రఘురాముడు తండ్రి అయిన దశరథ మహారాజునకు ప్రణమిల్లి రథమును అధిరోహించి మార్గమున ప్రజల నుండి గౌరవ సమ్మానములను స్వీకరించుచు కాంతులతో ధగధగలాడుచున్న తన భవనమునకు చేరెను. తే చాపి పౌర నృపతేర్వచస్తత్ శ్రుత్వా తదా లాభమవేష్టమాసు నరేంద్ర మామంత్ర్య గృహాని గత్వా దేవాన్ సమనర్చు రతి ప్రహృష్టాః. ఆ నగరవాసులందరూ రాజుగారి మాటలను విని తమ చిరకాల వాంఛ నెరవేరబోచున్నది అని
పరమానంద భరితులైరి. పిమ్మట రాజుగారి యొద్ద సెలవు గైకొని తమ తమ ఇండ్లకేగిరి. వారు మిక్కిలి హర్షోల్లాసములతో తమకభీష్టమైన యువరాజ పట్టాభిషేకము నిర్విఘ్నముగా కొనసాగుటకై ఇష్టదేవతలను భక్తితో అర్చించిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే తృతీయ సర్గః. వాల్మీకి మహర్షి విరక్తమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 3వ సర్గము సమాప్తము.